కాదు బాబు, ఏంటి వెహికల్ ఏంటి, ఆ లైటింగ్ ఏంటి, ఈ లైట్స్ ఏంటి, ఆ బ్లాక్ ఫిల్మ్ ఏంటి? ఏమన్నా మీరు ఏమన్నా డాన్సా, అండర్ గ్రౌండ్ డాన్సా, లేకపోతే మాఫియా ఏదైనా ఉందా, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి ఏమన్నా పెట్టుకున్నారా? మరి ఏమీ లేనప్పుడు అంతంత బ్లాక్ ఫిల్మ్ వేసుకుని రేపొద్దున యాక్సిడెంట్లు, ఒక రైట్ టర్న్ తీసుకోవాలన్నా లెఫ్ట్ టర్న్ తీసుకోవాలన్నా మీకు ఎలా కనిపిస్తుంది? మీ వల్ల ఎదుటి వాళ్ళు ప్రమాదంలో పడతారు. పైగా ఆ లైటింగ్కి ఎదుటి వాళ్ళు వాళ్ళ కళ్ళు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఈ లైట్, ఫోకస్ లైట్, ఈ లైట్ ఆన్ చేయి, లైట్ ఆన్ చేయది. అంత ఫోకస్ లైట్ మీరు పెట్టి ఆ వెహికల్స్ని కన్ఫ్యూజ్ చేసి యాక్సిడెంట్లు గురి చేయడానికా? యాక్సిడెంట్లు గురి చేస్తారా మీరు? ఇదంతా క్రిమినల్ యాక్టివిటీ, ఇదంతా కూడా. ఇది బండితో పాటు వచ్చింది. ఇది ఏంటి? ఆ లైట్లు ఏంటి? ఆ లైట్లు ఏంటి? వెహికల్ సరిపోకపోతే నువ్వు వేరే ఫ్లైట్లో వెళ్ళు, లేకపోతే ట్రైన్లో వెళ్ళు. వెహికల్ ఏదైతే ఇచ్చారో, డిజైన్లో ఏదైతే ఇచ్చారో ఆ లైటింగే వాడాలా. నువ్వు ఎక్సెస్ లైటింగ్ అంతా వాడి ఎదురుగా వచ్చే వెహికల్ నువ్వు కన్ఫ్యూజ్ చేసి యాక్సిడెంట్లు గురి చేస్తావా? అసలు ఈ బ్లాక్ ఫిల్మ్ ఏంటి? బ్లాక్ ఫిల్మ్తో పనేంటి నీకు? ఇంత బ్లాక్ ఫిల్మ్, ఇంత డార్క్ వేయాల్సిన పనేంటి నీకు? నువ్వు ఏదైనా తప్పుడు ఆలోచన, రాంగ్ ఇంటెన్షన్ తోటి నువ్వు తిరగాలి తప్ప, లేకపోతే అదర్వైజ్ నీకు ఇంత బ్లాక్ ఫిల్మ్ ఎందుకు? కనీసం నీకే కనపడదు కదా. రైట్ టర్న్ తిరగాలంటే నువ్వే బ్లాంక్లో పడిపోతావు. నువ్వు చూడయ్యా, వెళ్ళండి. ఎవరో బండిలో ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళండి, నిలబడి అక్కడ నిలబడి బండిలో ఉన్న వాళ్ళు నిలబడండి, అక్కడ నిలబడండి, అక్కడ బండిలో నిలబడు. ఇంకెవరు ఉన్నారు? వెళ్ళు, నిలబడు. చూడయ్యా, చూడటు, చూడు, లైట్ని చూడు. ఏ బాబు, లైట్ని చూడండి అయ్యా, ఆ లైట్ని చూడు. మరి చూడు, మరి ఇటు ఎందుకు చూస్తున్నావు? అటు చూడు. చూడలేకపోతున్నావా? అంటే నువ్వైతే చూడలేకపోతున్నావు, నీకైతే బాధ అనిపిస్తుంది. అంటే ఎదురుగా వచ్చే వెహికల్స్ వాళ్ళకి బాధ అనిపించదా? వెహికల్ సీజ్ చేస్తున్నాము. పీకండి, ముందే ఎన్ని పీకండి. అలాగో సీట్ అంతా ఒకసారి లాగాలి.